హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓన్లీ లాయర్గా ప్రాక్టీస్ మాత్రమే చేయొచ్చు అని మాత్రం చాలా వరకు తెలిసి ఉంటుంది. బట్ మన ఇండియాలో ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి. సో ఈ వీడియోలో ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ స్కోప్ అండ్ ఫ్యూచర్ ఏంటి, ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వాళ్ళనేది కంప్లీట్గా ఈ వీడియోలో వివరించడం జరిగింది. చివరి వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. 100% ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వాళ్ళ కోసం, ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వారికి ఫ్యూచర్లో మీరు ఏ ఆప్షన్ అనేది ఎంచుకోవాలని చెప్పేసి ఒక క్లారిటీ అనేది 100% మీకు రావడం జరుగుతుంది ఈ వీడియో చూడడం ద్వారా. 10 years బ్యాక్ ఒకసారి చూసుకున్నట్టయితే ఈ లా అనే ప్రొఫెషన్ని అంతగా ఎవరు ఇష్టపడే వారు లేకుంటుండే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అనేది ఈ లా అనే ప్రొఫెషన్ వైపే రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ అనేది చాలా పెరగడం జరిగింది అనమాట ఈ లా ప్రొఫెషన్లో. అంటే అవేర్నెస్ కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకొని మన ఇండియాలో యాజ్ ఆఫ్ నవ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా డిమాండ్ పెరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా ఎల్ఎల్బి రాసే వారి కౌంట్ కూడా పెరిగిపోతుంది అనమాట. ఈ ప్రొఫెషన్కి హైయెస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే అందరూ ఎల్ఎల్బి అనేది చేస్తున్నారు. కానీ అక్కడ వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కెరియర్ని ఎలా ఎంచుకోవాలి, ఓన్లీ ప్రాక్టీసే చేయాలా? ప్రాక్టీసే అంటే ఇంకొక డౌట్ ఉంది. ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ ఉంటేనే మనం ప్రాక్టీస్కి ఎలిజిబుల్ ఏమో, డ్రాఫ్టింగ్ వస్తేనే ఎలిజిబుల్ ఏమో, ఇలాంటి డౌట్స్ అనేది చాలా రేజ్ అయిపోయి చాలా వరకు ఏం చేయాలో అర్థం కాక డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వారి కోసం అనేది నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వారికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఐదర్ ప్రైవేట్ రంగంలో కావచ్చు, లేదంటే అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కావచ్చు, సెంట్రల్ అయినా స్టేట్ గవర్నమెంట్ నుంచి అయినా సరే చాలా అవకాశాలు అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎల్ఎల్బి చేయాలంటే మనకు 2 రకాలుగా ఉంటుంది. ఎల్ఎల్బి అనేది ఒకటి ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి, అంటే డిగ్రీ ప్లస్ లాతో 5 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఇంటర్, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉంటే సరిపోతుంది. ఆ రిలవెంట్ ఇంటర్మీడియట్ డిప్లొమా ఉన్నా సరిపోతుంది. దీంట్లో 3 గ్రూప్స్ ఉంటాయి: బిఏ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి అండ్ బీబీఏ ఎల్ఎల్బి. సో దీంట్లో బిఏ డిగ్రీతో పాటు ఎల్ఎల్బి డిగ్రీ కూడా, అంటే 5 yearsలో 2 degrees అనేది రావడం జరుగుతుంది. సో దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదు. జస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎనీ ఇంటర్ డిప్లొమా రిలేటెడ్ ఉన్నటువంటి సరిపోతుంది అనమాట. సో ఈ 3 కోర్స్లో ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి చేయడం వల్ల 2 కోర్సులు అనేది మనకి ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అలాంగ్ విత్ బ్యాచిలర్ ఎల్ఎల్బి కూడా. నెక్స్ట్ వచ్చేసి 3YDC ఉంటుంది. 3 years ఎల్ఎల్బి డిగ్రీ ఉంటుంది. సో 3YDCలో మనకు వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, ఐదర్ బిఏ కావచ్చు, లేదంటే బీకామ్ ఆర్ బీఎస్సీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. సో ఉంటే ఇందులో 3 years ఉంటుంది. 3 yearsలో వచ్చేసి మనకు 2 type కోర్సులు అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి ఎల్ఎల్బి జనరల్, ఇంకొకటి ఎల్ఎల్బి హానర్స్. 3YDCలో జనరల్ అండ్ హానర్స్. సో జనరల్కి హానర్స్కి వచ్చేసి సబ్జెక్ట్స్ అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. హానర్స్లో జనరల్లో ఫర్ ఎగ్జాంపుల్ 5 subjects ఉంటాయి ఈ సెమిస్టర్కి. ఎల్ఎల్బిలో 1 or 2 subjects అనేది ఎక్స్ట్రా, అంటే 6 or 7 అనేది ఉండే ఛాన్స్ ఉంది. ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అవ్వాలి అంటే ఎల్ఎల్బి హానర్స్ తీసుకోవడం వల్ల మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎక్కువ వస్తుంది ఎల్ఎల్బి జనరల్తో కంపేర్ చేస్తే. ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎవరైనా సరే ఎల్ఎల్బి 3 years ఎల్ఎల్బి డిగ్రీ కంప్లీట్. సో ఎల్ఎల్బి చేయాలంటే ఉన్నటువంటి ఎంట్రన్స్ టెస్ట్, ఎల్ఎల్బి చదవాలి అంటే ఈ తెలంగాణ అయితే టీఎస్ లా సెట్ అనేది రాయాల్సి ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించిన వారు ఎవరైతే ఉంటే ఏపీ లా సెట్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తుంది. సో టీఎస్ లా సెట్లో మంచి మార్క్స్ వచ్చి ర్యాంక్ వచ్చినట్టయితే టాప్ మోస్ట్ కాలేజ్ అయినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ లాంటి వాటిలలో, లేదంటే ఆంధ్ర మహిళా యూనివర్సిటీలలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ 3YDC అయినా 5YDC అయినా సరే ఏదో కాలేజీలో వచ్చి సేమ్. అలాగే ఆంధ్రాలో ఉన్నటువంటి ఆంధ్ర సంబంధించినటువంటి కండక్ట్ చేసినటువంటి ఏపీ లా సెట్లో కూడా అక్కడ రిలవెంట్గా ఉన్నటువంటి ఆంధ్రాలో కాలేజెస్లో కూడా అక్కడ చదువుకోవచ్చు. అండ్ ఓపెన్ కేటగిరీలో బోత్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో రాయొచ్చు, తెలంగాణ వాళ్ళు అండ్ ఆంధ్రాలో కూడా ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయొచ్చు. కాకపోతే దాన్ని ఓపెన్ కేటగిరీలో రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ లోకల్ ఉన్నటువంటి రిజర్వేషన్ అనేది అప్లై అవ్వదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్లాట్ ఎగ్జామ్. సో క్లాట్ ఎగ్జామ్ అనేది నేషనల్ లెవెల్లో జరుగుతుంది. సో క్లాట్ అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. సో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ అనేది నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తారు లా ఎగ్జామ్ని. సో దీంట్లో మనకు ఒకవేళ సీట్ అనేది వచ్చి మంచి మార్కులు వచ్చి సీట్ అనేది వచ్చింది అనుకోండి, టాప్ మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కాలేజీలో మనకు మంచి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ ఢిల్లీ యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ, హైదరాబాద్లో ఉన్న నెల్సన్ యూనివర్సిటీ, ఇలాంటి వాటిలలో టాప్ మోస్ట్ కాలేజీలో మనకు వస్తే. అండ్ ఒకవేళ మనకు ఈ క్లాట్ అనేది రావడం వల్ల బెస్ట్ ప్రొఫెషన్ ఉన్నటువంటి లాయర్గా మనం రావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయిన తర్వాత
చేయాల్సినటువంటి మన స్కోప్లో అండ్ ఫ్యూచర్లో భాగంగా చూస్తే గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ సెంట్రల్ కావచ్చు ఐదర్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు చాలా అంటే చాలా జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం మోర్ దెన్ 30+ జాబ్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటిగా చూసుకుంటే మినిస్టరీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో అంటే మనం ఇక్కడ జడ్జిలాగా మనం చేయొచ్చు. నెక్స్ట్ పార్లమెంటరీ అఫైర్స్ సంబంధించిన దాంట్లో సెక్రటేరియట్ డిపార్ట్మెంట్లో ఇస్రో, డిఆర్డిఓ, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్, బిఈసిఐఎల్ అండ్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లాంటి ఎన్జిఓస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్తో లింకప్ ఉన్నటువంటి కంపెనీస్లో కూడా మనం జాబ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి వాటిలలో మనం లీగల్ అడ్వైజర్ లాగా మనం చేయొచ్చు. ఇవి గవర్నమెంట్ అఫిలియేటెడ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అనమాట. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఏజెన్సీస్, రైల్వేస్ అండ్ షిప్పింగ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఐబీపీఎస్, ఆర్బీఐ ఇలాంటి వాటిలలో కూడా మనం లీగల్ అడ్వైజర్ లాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ యూనివర్సిటీస్, యూనివర్సిటీలలో ప్రొఫెసర్ లాగా, కాలేజెస్లో ప్రొఫెసర్ లాగా, హౌసింగ్ ఫైనాన్స్లో, నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో, ఆల్ బ్యాంక్స్ అండ్ బ్యాంకింగ్ జాబ్స్ ఫర్ ద లాయర్స్కి అనేది చాలా ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టార్లో. ఇవి అన్నీ మనకు గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నటువంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నటువంటి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్లో జడ్జి రిక్రూట్మెంట్ ఇన్ ద వేరియస్ కోర్ట్ అంటే మన జడ్జెస్ ఇప్పుడు కొత్తగా మనకు డిస్ట్రిక్ట్స్ అనేది ఏర్పడడం జరిగింది తెలంగాణలో. సో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి మనకు ప్రతి ఒక్క కోర్టు అనేది ఎక్స్ట్రా కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అన్ని కోర్టులలో ఇప్పుడు కొత్తగా జడ్జెస్ పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో. అండ్ లా మేనేజర్స్, అసిస్టెంట్ లా మేనేజర్స్, నెక్స్ట్ లీగల్ అసిస్టెంట్, లా క్లర్క్లు అండ్ లా ఆఫీసర్స్, హ్యూమన్ రైట్స్లో అండ్ జాబ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రేట్లో అండ్ జాబ్స్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, బ్యాంకింగ్ జాబ్స్ ఫర్ లాయర్స్కి అండ్ లేబర్ వెల్ఫేర్ దాంట్లో, సేల్స్ ట్యాక్సీ అంటే ట్యాక్సీకి సంబంధించినవి ఇలాంటివన్నీ కూడా మనకు స్టేట్ గవర్నమెంట్లో ప్రొవైడ్ చేసినటువంటి జాబ్స్ అనమాట. సో నెక్స్ట్ ప్రైవేటు విషయానికి వచ్చేసరికి ప్రైవేట్గా అయితే మాత్రం మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రైవేట్ లాయర్ లాగా అంటే లీగల్ అడ్వైజర్ లాగా, నెక్స్ట్ లా ఆఫీసర్స్ లాగా, అడ్వకేట్ ఆర్ లాయర్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ టీచర్ ఆర్ లెక్చరర్ ఎనీ ఒక ప్రైవేట్ కాలేజెస్లో మనం ఫ్యాకల్టీగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ లీగల్ మేనేజర్ అండ్ ఐటీలో కన్సల్టెంట్స్ లాగా, నెక్స్ట్ లీగల్ సర్వీస్ చీఫ్ లాగా, కార్పొరేట్ లాయర్ మనం ఇప్పుడు అంత కార్పొరేట్ స్టైల్లో మనం ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు చేసుకుని కార్పొరేట్ లాయర్ లాగా పెద్ద పెద్ద కేసు అనేది వాదించవచ్చు. అండ్ రిపోర్టర్స్, జర్నలిస్ట్, ఎక్సైజ్, ఎంఎన్సిఎస్ అండ్ ఇండస్ట్రీస్లో, బిజినెస్లో, ఆన్లైన్ కంపెనీస్ సంబంధించినటువంటి ఇలాంటి వాటిల్లో ప్రైవేట్ సెక్టార్ సంబంధించిన వాటిలో ఏదో ఒక సెక్టార్లో మనం సెటిల్ అయిపోవచ్చు. మనకు రిలేవెంట్గా ఎందులో అయితే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్లో ఉన్నటువంటి సెలెక్ట్ చేసుకో. ఆల్మోస్ట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినవి మనకు దాదాపు ఒక 30+ అనేది అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనం ఓన్లీ ప్రాక్టీస్ ఒకటే కాదు, ప్రాక్టీస్ అంటే కోర్టులో ప్రాక్టీస్ చేయడం కాకుండా వితౌట్ ప్రాక్టీస్తో కూడా మనం సర్వైవ్ అవ్వచ్చు అనమాట ఎల్ఎల్బి చేయడం వల్ల. సో మీకు నచ్చిన కెరీర్ నేర్చుకోండి, బ్రైట్ ఫ్యూచర్ అనేది మీకు ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.